తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ మీర్పేట్లో ఒళ్ళు గగుర్లు పుడిచే ఘటన చోటు చేసుకుంది. మీర్పేటకు చెందిన జిలానీ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారును ఆపేందుకు జిలానీ కారు బానెట్ను గట్టిగా పట్టుకోగా డ్రైవర్ కనికరం లేకుండా 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్ళినటువంటి ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతుంది. ఎస్కే జిలానీ అతడి కొడుకు ఫైజల్ కలిసి గాయత్రి నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు బైక్పై వెళ్తుండగా ఓ టాక్సీ కారు వెనక నుంచి వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు కింద పడిపోయారు. ప్రమాదం పైన జిలానీ డ్రైవర్ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. గొడవ పెద్దదవడంతో కారులో ఉన్నటువంటి వ్యక్తి జిలానీ పైన దాడికి కూడా పాల్పడ్డట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టాక్సీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా జిలానీ కారుకు అడ్డంగా నిలబడి ఆపాలని చూశాడు. అయితే ఉన్మాదిలా మారిన డ్రైవర్ ఏమాత్రం కనికరం లేకుండా కారును ముందుకు పోనిచ్చాడు. ప్రాణభయంతో జిలానీ కారు బానెట్ పైన గట్టిగా పట్టుకొని వేలాడాడు. అతడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి ఆ డ్రైవర్ జిలానీని అలాగే బానెట్పై ఉంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకు వెళ్ళాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి ఘటన. ఆ 2 కిలోమీటర్ల వ్యవధిలో తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అతను అక్కడే ఆర్తనాదాలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏమాత్రం పొరపాటు జరిగిన బానెట్ మీద నుంచి జారి కింద పడినా కూడా ఆ వేగానికి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఆ కారు బాలాపూర్ క్రాస్ రోడ్డు వరకు వేగంగా వెళ్ళి మళ్ళీ అక్కడ వెనక్కి తిరిగింది. ఇతర వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి షాక్కి గురయ్యారు. కొందరు ఈ దారుణాన్ని వీడియో తీయగా మరికొందరు వెంబడించి చివరకు మల్లమ్మ జంక్షన్ సమీపంలో కారును అడ్డగించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక ఈ ఘటనలో జిలానీ తీవ్రంగా గాయపడగా అతడి కుమారుడు ఫైజల్కు చెందినటువంటి 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. ప్రస్తుతం ఫైజల్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఏదేమైనా కూడా సభ్య సమాజంలో ఇలాంటి దారుణమైనటువంటి ఘటన మనుషుల యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనంగా మారింది. ఎందుకంటే అతను ఢీకొట్టి ఆ తర్వాత బ్యానెట్ మీద పడినటువంటి ఒక వ్యక్తిని అక్కడ వెంటనే కారును ఆపి అతన్ని పక్కకు జరిపి గాయపడితే ఒకవేళ తన కారు వల్లే గాయపడ్డాడు కాబట్టి అక్కడ హాస్పిటల్కి తీసుకువెళ్ళడంలో ఇతరత్ర ఏమైనా సహాయం చేయడం వదిలిపెట్టి కంప్లీట్గా డాష్ ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత హత్యాయత్నమే ఒక రకంగా పూర్తి స్థాయిలో తనని చంపేసి తప్పించుకోవడానికి వెళ్ళాడా లేకుంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఏంటనేది దర్యాప్తులో తేలుతుంది. కానీ సుమారుగా 2 కిలోమీటర్ల వరకు ఇదే రకంగా ఆ 2 కిలోమీటర్లో ఆ బ్యానెట్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ గ్లాస్లో డ్రైవర్ని ముఖం చూస్తూ ఎంత ఆర్తనాదాలు పెట్టాడో, ఎన్ని కేకలు పెట్టాడో, అతను ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఎలాంటి ఆర్తనాదాలు పెట్టాడనేది మనం ఊహిస్తేనే చాలా భయంకరంగా కనిపిస్తుంది. అలాంటి దారుణమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డటువంటి వ్యక్తిని ఒకసారి ఆ విజువల్స్లో చూస్తే మనకు కనిపిస్తుంది ఎంత భయాందోళన కలిగిస్తున్నటువంటి విజువల్స్ అవి. 2 కిలోమీటర్ల వరకు సుమారు అలా తీసుకువెళ్ళాలంటే కారులో అతను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో ఆ డ్రైవర్ అనేది మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్న నేను మీర్పేటలో ఉంటా. నా పేరు ఎస్కే జిలానీ. నేను మీర్పేట నుంచి ఎల్బీ నగర్ చౌరస్ 2 వీలర్ మీద పోతున్నాం. ఆ గాయత్రి నగర్ టర్నింగ్ కాడ మనకు 4 వీలర్ కార్ వచ్చి వెనకంగా గుద్దేసి మా అబ్బాయికి గుద్దిండు. గుద్ది జుట్టు పట్టుకొని డివైడర్ గుద్దుకుంటా పోయిండు. నేను ఆ ప్రెస్ స్టేషన్లో ఉరికి బండి బానెట్ పట్టుకున్నా కూడా ఆపుతలేడు అతను. అది అట్లానే నాకు మన మందమల్లమ్మ చౌరస్తా కానించి బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంది కదా, కమాన్ కాడంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ మందమల్లమ్మ కాడ జనాలు ఆపిండాడు. ఆపి నేను బండి ఇచ్చిపెట్టంగానే మళ్ళా వెళ్ళిపోయిండు. మా అబ్బాయికి చాలా దెబ్బలు తగినాయి. మా అబ్బాయి నైటింగల్ హాస్పిటల్లో ఉన్నాడు. చాలా సీరియస్గా ఉన్నాడు. మొత్తం బొక్కలు కాళ్ళ చేతులు బొక్కలు ఇరిగిపోయినాయి. ఎప్పుడు జరిగింది? 1వ తారీఖు నాడు నైటు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. ఏమో పోలీసు వాళ్ళు మాకేమైనా సాయం చేస్తే చేయాలి. నేను గరీబోని, కిరాయి ఇంట్లో ఉంటా.